హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా స్టడీ సర్కిల్. ఈరోజు ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. 14, 15, 16 సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాము. మా ఛానల్లో వస్తున్న కరెంట్ అఫైర్స్ అలాగే ఫిజిక్స్ టాపిక్స్ సంబంధించిన అనాలిసిస్ మీ అందరికీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో ఎస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిని రీచ్ అవుతుంది. సో తప్పనిసరిగా వీడియోని చూడడంతో పాటుగా మీరు లైక్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ 14 సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్. గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్ 2024 సదస్సు ఎక్కడ జరిగింది? ఇది గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. తెలుగు రాష్ట్రాలకు 2 వందే భారత్ రైళ్లు, హైదరాబాద్ టు నాగ్పూర్, విశాఖ దుర్గు. పరిశ్రమలలో భద్రతపై అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం. కమిటీ చైర్పర్సన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి వసుధా మిశ్రా. సైట్ కనెక్ట్ పేరుతో యాప్ను అభివృద్ధి చేసిన ప్రముఖ నేత్ర వైద్య సంస్థ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. ఆదాయ పన్ను చెల్లింపులకు సంబంధించి 5 లక్షల వరకు ఒకేసారి యూపీఐ పేమెంట్ చెల్లించుటకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ అనుమతి ఇచ్చింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సెబీ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ మాధవి పురి బచ్. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీవిజయపూర్వకంగా మార్చిన కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ ఫ్రెండ్స్, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా జస్టిస్ రవినాథ్ తెలహరి. నెక్స్ట్ 15th సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. ఆన్లైన్ గేమింగ్కు బానిసలవుతున్న విద్యార్థులు. వీరు మానసిక సమస్యలతో చాలా ఎక్కువగా బాధపడుతున్న చిన్నారులు. ఆన్లైన్ గేమింగ్ నియంత్రణకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. తమిళనాడు, చైనా, జపాన్ దేశాల్లో ఆన్లైన్ గేమింగ్ను నిషేధం విధించారు ఇప్పటికే. ఆస్ట్రేలియాలో 16 సంవత్సరాల లోపు పిల్లలకు ఆన్లైన్ గేమింగ్ను నిషేధించింది. ప్రధాని మోదీ అధికార నివాసం 7 కళ్యాణ్ మార్గ్. హైడ్రా ట్రిబ్యునల్ చైర్పర్సన్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నియమించేటట్లుగా తెలంగాణ ప్రభుత్వం. రీసైక్లింగ్కు నోచుకొని ప్లాస్టిక్ వ్యర్థాలు ఎంత మొత్తంలో అంటే రీసైక్లింగ్ చేయకుండా ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవి టన్నుల్లో. ఇండియాలో అయితే 93 టన్నులు ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతున్నాయి ఇంతే మొత్తంలో. నైజీరియాలో 35 టన్నులు. ఇది లీడ్స్ విశ్వవిద్యాలయ అధ్యయనంలో తెలిసింది. దేశీయంగా అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. 2వ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్. భారత అటవీ స్థితిగతుల నివేదిక 2021 నివేదిక ప్రకారం పిల్లలకు విదేశీ విద్యను అందించడానికి భారతదేశంలో తల్లిదండ్రులు 78% వరకు సుముఖంగా ఉన్నారు. వారు ఏ దేశాల్లో విద్యను అందించాలనుకుంటున్నారంటే ముందుగా అమెరికా, బ్రిటన్, ఆ తర్వాత కెనడా దేశాలలో తమ పిల్లలు విదేశీ విద్యను అభ్యసించాలని కోరుకుంటున్నారు. ఇది హెచ్ఎస్బిసి సర్వే. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కవయిత్రి మొల్ల విగ్రహం ఏర్పాటు. ఈ విగ్రహ ఆవిష్కరణకు మైసూర్ మహారాజు యదువీర్ కృష్ణదత్త హాజరయ్యారు. మొల్ల జీవితం అందరికీ ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ పేజ్లో 16th సెప్టెంబర్. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఏపీపీసీబీ చైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ పి కృష్ణయ్య నియామకం. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డు సైమా 2024. ఉత్తమ చిత్రం భగవంత్ కేసరి. ఉత్తమ నటుడు నాని దసరా చిత్రానికి. ఉత్తమ నటి కీర్తి సురేష్ దసరా సినిమాకు గాను. ఉత్తమ దర్శకుడు శ్రీకాంత్ ఊదెల దసరా సినిమాకు గాను. అంతరిక్షంలో ప్రైవేటు స్పేస్ వాక్ నిర్వహించిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించిన బిలియనీర్ జేరెడ్ ఐజక్మన్ భూమికి క్షేమంగా తిరిగి వచ్చారు. ఈయన ఏపీ ఆర్థికాభివృద్ధి మండలి సీఈఓగా సాయికాంత్ వర్మ.
పట్టాలపైకి కొత్తగా 6 వందే భారత్ రైళ్లు జార్ఖండ్లో ప్రారంభించిన ప్రధానమంత్రి మోడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా కరెంట్ అఫైర్స్ అలాగే మా ఛానల్లో వస్తున్న ఫిజికల్ సైన్స్ టాపిక్స్ అన్నీ కూడా మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాము. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.